నువ్వు అనుకుంటున్నావేమో దేవుడికి నా పట్ల ఏ ప్లాన్ లేదు. హల్లెలూయా. ఎందుకు ప్లాన్ లేదో తెలుసా? నీ పరిస్థితిని బట్టి నీ ఆలోచనలు చెల్లారిపోయాయి. హల్లెలూయా. కానీ ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుడి ప్రణాళికను నీ ఎదుట తెరిచి నీ ఎదుటకు రప్పించబోతుంది. అబ్రాహాముకు ఒకసారి చదువుని ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి నీవు నాకు చేసింది ఏందయ్యా? ఆస్తి తీసుకున్నావు, గొడ్లు తీసుకున్నావు, గాడిదలు తీసుకున్నావు, పని వాళ్ళని తీసుకున్నావు, అందరూ పని చేసే వాళ్ళు వచ్చారు, ఆస్తిపాస్తులు వచ్చాయి, అంత బాగానే ఉంది. అప్పుడైనా ఒక మాట చెప్పవా ఏమైనా భార్య అని? ఆయన సైలెంట్గా ఉన్నాడు. రాజు ఏమని అంటాడేమో అని. ఏమని చెప్పాడు? సిస్టర్ అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? రాజు నన్ను చంపుతాడేమో భార్య అంటే అని చెప్పి సిస్టర్ అని చెప్పాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలే. ఈయనకు వచ్చిన సమస్యను బట్టి ఆ రాజును దేవుడు మొత్తాడంట. చదవండి ఏముందో. ఆ ఫరోను షారాను బట్టి, మై గాడ్ చూడండి, షారాను బట్టి, ఎవరిని బట్టి అంట? అబ్రహాము భార్య అయిన షారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత దేవుడు బంధించాడట. ఏం పుట్టించాడట వారి లోపల? ఆ రాత్రికి రాత్రి వారిపైకి మహావేదన వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకు వచ్చిందంట? వారు సారాను బంధించినందుకు. నీ ఆశీర్వాదాన్ని బంధించే వ్యక్తి ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప విషయం చెప్తున్నాను. After so long time, God is setting somebody very free. దేవుడు నీకు ఈరోజు గొప్ప స్వాతంత్రమును అనుగ్రహిస్తున్నాడు. సారాను బట్టి రాజుకు తన కుటుంబానికి దేవుడు మహావేదనను అనుగ్రహించాడంట. దట్స్ వై నువ్వు, అందుకే దేవుడు ఏమని తెలుసా? నువ్వు నా బలిష్టమైన చేతుల కిందికి రా. హల్లెలూయా. నువ్వు నీ ఆలోచనలతో, నీ తలంపుతో నేను ప్రార్థన చేయను, ఉట్టిగా వెళ్తాను, చర్చికి వెళ్తాను, ఇంటికి వస్తాను, మా పాస్టర్ చెప్తాడు ప్రార్థన చేయమంటాడు, వాక్యం చెప్తాడు. కానీ ఆయనకేం తెలుసు నేను బిజీ. నీకేం కావాలా? నీకు అన్నీ కావాలా? దేవుడు ఆశీర్వాదం కావాలా? గొప్ప వ్యాపారం కావాలా? గొప్ప ఇల్లు కావాలా? అన్నీ కావాలా? కరెక్టే, అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ నువ్వు ఏం కావాలా? నీకు ప్రార్థన కావాలా? హన్నా తన కలిగిన శ్రమను బట్టి, హన్నా ఏమంటుంది? తన కలిగిన శ్రమను బట్టి ఆ వేదనతో దుఃఖపడుతుందంట, దుఃఖములో ప్రార్థన చేస్తుందంట. హన్నా ఎదురు చూసింది. కానీ ఏం చేయడం మొదలుపెట్టింది? హన్నా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యదే దేవుడు ఏమన్నాడు? నువ్వు నా బలిష్టమైన చేతి కిందికి రా. ఎప్పుడైతే హన్నా దేవుని బలిష్టమైన చేతి కిందికి వచ్చిందో దేవుడు హన్నాను చూడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అబ్రహాము దేవుడి మాట చొప్పున ప్రయాణం చేస్తున్నాడు, నడుస్తున్నాడు. అబ్రహాము దేవుడి ప్రణాళిక చొప్పున నడుస్తున్నాడు, వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏమైంది? అందుకే నేను అంటాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, దేవుడి ప్రణాళిక నీ పైన ఉందనే విషయం మర్చిపోదు. నువ్వు ఎక్కడైనా ఉండవు, ఊరు దాటు, దేశం దాటు, పట్టణాలు దాటు, నీకు ఒక్కటే ఉండాలా? దేవుడి నా పైన దేవుడి హస్తం ఉంది. హల్లెలూయా. నా పైన దేవుని హస్తం ఉంది, నేను చాలా స్పెషల్. ఆ ఫీలింగ్ లోపల ఉండాలా? ఎక్కడైనా ఉండు, ఎక్కడికైనా వెళ్ళు, ఎవరి దగ్గర నిలబడు, నువ్వు అనాలా, అనుకోవాలా, నేను చాలా స్పెషల్. అయ్యో నా ఇండ్లు, నా ఆస్తిపాస్తులు, నా ఉద్యోగము, నువ్వు అవన్నీ చూస్తే దేవుణ్ణి కూడా తగ్గించినట్టేనా కాదా? చెప్పండి, దేవుని కూడా తగ్గించినట్టేనా కదా? నీ లోపలనే ఉన్నాడా లేదా దేవుడు? అబ్రాహాము కూడా అదే చేశాడు. రాజుకు భయపడ్డాడు. కానీ దేవుడు శారాను బట్టి రాజుని, తన కుటుంబం అంతటిని మహావేదన, చూడండి, ఆ వేదన అంటేనే తట్టుకోలేము, మహావేదన చేత బంధించాడంట.
దట్స్ వై యూ షుడ్ కమ్ అండర్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అందుకే ఎప్పుడు కూడా నువ్వు దేవుని ప్రణాళిక కిందికి రావాలా, దేవుని ప్రణాళికతో నడవాలా, ఒక ఆలోచన కలిగి ఉండాలా. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నాకు సాయం చేస్తాడు, నా మార్గం తెరుస్తాడు, నా వ్యాపారాన్ని సక్సెస్ చేస్తాడు, నన్ను సక్సెస్ చేస్తాడు. నీకు ఆ ప్లాన్ లేకుంటే నువ్వు భయపడతావు, నీకు ఆలోచన లేకపోతే నువ్వు కలవరపడతావు, నువ్వు ప్రార్థన చేయవు, నీ సొంత తెలివిని వాడతావు. నువ్వు అనుకుంటావు ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవుతాను. ఇక నువ్వు ఎప్పుడైనాగా దేవుడు అనుకుంటాడు నీకు నా అవసరం లేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి అవుతాను కానీ నీలాంటి ఒక వ్యక్తి, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని చేస్తాడు, నేను ప్రార్థన చేస్తా, విడిచిపెట్టను, నా ప్రార్థన విడిచిపెట్టను, ఏ పరిస్థితి అయినా ప్రార్థన చేస్తా, ఉదయం చేస్తా, రాత్రి చేస్తా, అలసిపోయినా చేస్తా, సొమ్మసిల్లిపోకుండా చేస్తా, నేను నిలబడతా. హల్లెలూయా. నీకుండాలా నువ్వు బలంగా నిలబడాలని. నీకే లేకుంటే నువ్వు ఎట్లా నిలబడతావు, ఇతరులను ఎట్లా నిలబెడతావు? శారాను బట్టి దేవుడు రాజు తన కుటుంబం అంతటిని మహావేదనతో మొత్తాడట. కానీ అబ్రహాముకు బెనిఫిట్ ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి ఆస్తి వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో కూడా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడండి. నీ ఆలోచన కాపాడుకుంటే శ్రమ నీ మీద పని చేయకుండా నువ్వు చేసుకోగలుగుతావు. అయ్యోదే, నీ ఆలోచనను కాపాడుకోగలిగితే శ్రమ నీ మీద పని చేయకుండా నువ్వు చేసుకోగలుగుతావు. ఇది చూద్దాం, ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనం నుండి. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించాడంట. నీవు నాకు చేసినది ఏమిటి? ఏంటయ్యా? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. అయ్యా, ఇదిగో నీ భార్య, ఇక తీసుకొని పో. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాజు, ఏ కింగ్. మై గాడ్, హల్లెలూయా. కింగ్ ఆఫ్ కింగ్స్ భయపెడితే కింగ్ భయపడ్డాడు. హల్లెలూయా. మన రాజులకు రాజు ఒక రాజును భయపెట్టాడు. నువ్వు అర్థం చేసుకోవాలా, నీ దేవుడు ఎవరు? రాజులకి రాజు. ఈ రాజు భయపడ్డాడు. ఒక్క రాత్రే. అందుకే దేవుడి వాక్యం సెలవుస్తుంది, దేవుడిచ్చు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. చదవమా. మరియు ఫరో అతని విషయమై తన జనులందరినీ ఆజ్ఞాపించాడట. ఏ జనులైతే ఫరో దగ్గరికి ఇదిగో ఒక అమ్మాయి వచ్చింది, చాలా సుందరంగా ఉందని ఇన్ఫర్మేషన్ తెచ్చారో అందరిని పిలిపించారు. అయ్యా, మీరు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అది విను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పటిదాకా నీ దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, ఇప్పుడు దేవుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. మై గాడ్, somebody they are not understanding. అర్థమైందా? చెబిటు వినండి. ఇప్పుడు వరొక్క ఎవరో నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది కాదు నిజము. ఇప్పుడు నువ్వు ఇస్తావు ఇన్ఫర్మేషన్, అది నిజము. హల్లెలూయా, హల్లెలూయా. చదువుమా. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేశారు. అన్నిటినీ పంపించేశారట. ఆయనను ముట్టుకోవద్దు, ఆయనను విడిచిపెట్టండి. చదువుమా, కంటిన్యూ చదువు. 13వ అధ్యాయం. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును
సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారము పశువులు. ఇప్పుడు చూడండి, అసలు అబ్రహాం ఆస్తి రాస్తున్నారు. అక్కడ యావదాస్తి అని రాశారు, ఇప్పుడు మొత్తం అబ్రహాం ఆస్తి రాస్తున్నాడు. చదవండి. అబ్రాహాము వెండి బంగారములు పశువులను కలిగి బహుధనవంతుడై ఉండెను. అర్థమైందా? సారాను బట్టి, ఏ సారాతోనైతే శ్రమ వస్తుంది అనుకున్నాడో, కానీ ఆ సారాతోని ఆస్తి కూడా వచ్చేదంట. నువ్వు అనుకుంటున్నావు, నాకు శ్రమ వస్తుంది, నా ఆలోచనలు పోయాయి, నా డబ్బు పోయింది, నా వ్యాపారం పోయింది, నా ఉద్యోగం పోయింది, లేదా ఆత్మీయంగా నేను చల్లారిపోయాను. నో 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 నో. ఏది నీకు బెనిఫిట్ అని అనుకుంటున్నావో, దానికన్నా మించిన బెనిఫిట్ దానిలో నుంచి దేవుడు తీయగలుగుతాడు. డోంట్ స్టాప్ వర్కింగ్ విత్ యువర్ విజన్. నీ గురితో, నీ పిలుపుతో పనిచేయడం ఆపకు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, నీ గురితో, నీ పిలుపుతో, నీ వ్యాపారముతో పనిచేయడం ఆపకు. అలసిపోకు, నువ్వు సోమరితనంలో పడిపోకు. సమస్య వచ్చింది అబ్రాహాముకు, రాలే అన్నట్ల. అబ్రాహాముకు చాలా సమస్యలు వచ్చాయి, కానీ అబ్రహామును దేవుడు ఎక్కడ ఆపలా. నిన్నెందుకు ఆపుతాడయ్యా? నిన్నెందుకు ఆపుతాడో చెప్పండి. నీ పక్కన వరకు చెప్పండి, దేవుడు నిన్నెందుకు ఆపుతాడు? చెప్పండి, దేవుడు నిన్నెందుకు ఆపుతాడు? మళ్ళీ అడగండి, అసలు నిన్ను ఎందుకు ఆపుతాడు దేవుడు? అర్థమైందా? అబ్రహాం ఆగిపోయాడా? దేవుడు తనకిచ్చిన ప్రణాళికతో నడుస్తున్నాడు, దేవుడు తనకిచ్చిన వాక్యంతో నడుస్తున్నాడు, దేవుడు తనకిచ్చిన ప్రవచనముతో నడుస్తున్నాడు. మధ్యలో రాజు వచ్చి శారాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు, సైలెంట్గా ఉన్నాడు. ఒకవైపు ఏమో 13వ వచనంలో చూస్తే ఆస్తి పాస్తులు గుడ్లు అన్న చేయంట. 16వ వచనం, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను. ఎంత మేలు చేశాడంట? అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడను. ఒకవైపేమో ఆస్తి వస్తూ ఉంది, కానీ ఒకవైపు శ్రమ వస్తూ ఉంది. సైలెంట్గా ఉన్నాడు. నీకు డబ్బు రాగానే రియాక్ట్ అవుతావు. నువ్వు దానికి రియాక్ట్ అవ్వకు, దీనికి రియాక్ట్ అవ్వకు. డబ్బుకు రియాక్ట్ అవ్వకు, శ్రమకు కూడా రియాక్ట్ అవ్వకు. సైలెంట్గా ఉండు. నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది దేవునికి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా లేదా? అయ్యో నేను బాగా ధనవంతుని, రియాక్ట్ అవ్వకు. అయ్యో నాకు శ్రమ వచ్చింది, రియాక్ట్ అవ్వకు. నువ్వు రియాక్ట్ అవ్వాల్సింది దేవుడికే. దేవుడికి నువ్వు తెలుసుకోవాలా, దేనికి స్పందించాలో, దేనికి స్పందించకూడదు. శారాను బట్టి. ఇక్కడ చూడండి, అబ్రాహాం గురించి రాస్తారు, రాజు గురించి రాస్తారు, శారా గురించి రాయలే. శారా ఒక్క పదం కూడా సారా గురించి రాయలే. శారా వాజ్ సైలెంట్. హల్లెలూయా. షీ వాజ్ అబ్జర్వింగ్. ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంది కావచ్చు శారా ఎత్తుకెళ్ళిపోయినప్పుడు అనుకోవచ్చు, అబ్రహాం ఎంత పని చేసావయ్యా. పట్టుకొని వచ్చేటప్పుడు అనుకోవచ్చు, ఎంత గొప్ప దేవుడవయ్యా. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడవయ్యా. బయట అబ్రహాముకు తెలియకపోవచ్చు లోపల ఏం జరుగుతుందో, కానీ శారాకు తెలుసు లోపల ఏం జరుగుతుందో. ఏం జరిగిందంట? ఫరోకి, తన కుటుంబానికి మహావేదన చేత దేవుడు బంధించాడంట. దేవుడు శారాకు చూపెట్టాడు, చూడు నిన్ను బట్టి వింత వేదన కలగ చేస్తున్నాను, నిన్ను బట్టి. మై గాడ్, ఈరోజు నీకు తెలియాలి దేవుడు నీతో, నీ పట్ల ఎంత బలంగా ఉన్నాడో, నీతో ఎంత బలమైన దేవుడు ఉన్నాడో నీకు తెలియాలి. తెలియకుండా నువ్వు క్యాజువల్ లైఫ్, ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, ఉదయమున లేచి దేవుడి సన్నిధిలో మోకరించడం లేదు, 1-2 వాక్యాలు చదువు, వాక్యం వినో. వాట్ ఈస్ దిస్ లైఫ్ స్టైల్? ఇదేంటండి ఈ లైఫ్ స్టైల్? హల్లెలూయా. నో, దాన్ని చేంజ్ చేసుకో. ఈరోజు ఒక గురి కలిగి దానితో ప్రార్థన చేయి,
ఒక గురి కలిగి ఆ గురిని పట్టుకొని ప్రార్థించు. ఆ వ్యాపారమా, అది చదువా, ఉద్యోగమా, అది ఏదైనా పర్లే, ప్రార్థించు. ప్రే. హన్నా చేసిందా లేదా? హన్న దగ్గరికి వెళ్దాం ఒకసారి. మొదటి సమయాలు 10వ వచనం. బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను నన్ను మరచిపోకు అని ప్రార్థన చేస్తుంట. యూనో, దేవుని అడుగుతుందంట, ప్రభువా నన్ను మరచిపోకు, నన్ను మరచిపోకయ్యా. ఒకసారి ఆలోచించు, ఆయన నేను ఎట్లెట్లా మరచిపోతాడు? నీకు ఒక గురి ఇచ్చాడు, నీకు ఒక చదువు ఇచ్చాడు, నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఒక వ్యాపారాన్ని ఇచ్చాడు. నేను ఎట్లా మర్చిపోతాడు? నిన్ను దీవించకుండా ఆయన నేను ఎట్లా మర్చిపోతాడు? నువ్వు కదా మర్చిపోయి ప్రార్థన చేయట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి మీ ఇంట్లో షెడ్యూల్ పెట్టండి. ఎంత లేటుగా ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేయకుండా పడుకోవద్దు. ఉదయం లేవగానే ప్రార్థన చేయి. రోజు అడగండి, ప్రార్థన చేసావా, ప్రార్థన చేసావా, ప్రార్థన చేసావా? హల్లెలూయా. దేవుడు నన్ను దీవించాలి. నన్ను ఎలాగైతే అడుగుతున్నావో అలాగే నీ కుటుంబంలో ప్రార్థన చేయి. ప్రేయర్ నీ ముందుగా వెళ్తుంది, నీ త్రోవలను సరళం చేస్తుంది. ప్రార్థన నీ హృదయాన్ని సరిగ్గా నిలబెడుతుంది, దేవునితో సన్నిహితమైన జీవితాన్ని జీవించేలా చేస్తుంది. హల్లెలూయా. అవునా కాదా? చెప్పండి. అవును. ప్రార్థన నిన్నే ఒక అద్భుతాలు చేసే వ్యక్తిలా మార్చుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు సమస్యలు ఎదుర్కొన్నావు, ఇప్పుడు ప్రార్థన చేసి 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 నువ్వు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అద్భుతాలు చేస్తావు. 16వ వచనం. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచున్నాను. నేను అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, నీవు క్షేమముగా వెళ్ళము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నువ్వు క్షేమముగా వెళ్ళు. ఈరోజు దేవునితో అంటున్నాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు. హల్లెలూయా. ఆ దైవజనుడు అలా అంటున్నాడు. ఈరోజు నేను అంటున్నాడు, నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తూ క్షేమంగా వెళ్ళు. హల్లెలూయా. పాటలు పాడుకుంటూ ఆనందంగా వెళ్ళు. హల్లెలూయా. దేవుడు నీవు చేసిన ప్రార్థనను విన్నాడు, నీకు జవాబు దయచేస్తాడు. నువ్వు అద్భుతము చూస్తావు. నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. నీ జీవితంలో ఆలస్యము తొలగిపోతుంది. నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి. నీ పరిస్థితులు మార్చుతాడు. దేవుడు నిన్ను తలగా నియమించుతాడు. నీ సమస్యలన్నిటిని నిన్ను జయించుతావు. యేసునామమున క్షేమముగా వెళ్ళు. Don't worry. Go in peace. Go in peace. నీ కుటుంబంలో ప్రార్థన ఉండేలా చూసుకో. హల్లెలూయా. ఏంటంటే నీ కుటుంబంలో ప్రార్థన. ఇమాజిన్, ఎంతో కాలము నుంచి ఉద్యోగం చేస్తున్నావు, ఎంతో కాలం నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నావు, ప్రార్థన నీ జీవితంలో లేదంటే ఎంత ఘోరం ఉంటుందండి. There is no prayer life. How hard it is. నీకు తెలుసండి, ప్రార్థన ఎవరు చేయరో తెలుసా? వాళ్ళ లోపల ఒక రకమైన ప్రైడ్ ఉంటుందంట, గర్వం. కాదండి, నో రియల్లీ అది నీకు అర్థం కావట్లే. ఇంకా ఏం గర్వమో తెలుసా? నాది నేను చేసుకుంటలే, దేవుడు నాకు సహాయం అవసరంలే అనేది. కానీ నీ లోపల తగ్గింపు ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు. యు విల్ నీల్ డౌన్, యు బో డౌన్. హల్లెలూయా. నువ్వేం చేస్తావు తెలుసా? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద చెట్టు ఉంది, చెట్టు కాయలున్నాయి, కానీ నీకు అందట్లా. ఎగురుతావు, దునుకుతావు, ఎగురుతావు, దునుకుతావు, ఎగురుతావు, దునుకుతావు, దొరకట్లా. ఏమైంది? 6 నెలలు అయింది, దొరకట్లా. 10 నెలలు అయింది, దొరకట్లా. సంవత్సరం అయింది, దొరకట్లా. ఎవడో వచ్చాడు, బాగా ప్రార్థన పరుడు వచ్చాడు, ప్రార్థన చేశాడు. ఉదాహరణ చెప్తున్నానని. ప్రార్థన అంటే ఇట్స్ లైక్ ఒక నిచ్చెన. ఆ నిచ్చెన ఏంటో తెలుసా? నేను చెట్టెక్కేలా చేస్తుంది,
మంచిగా ఆ చెట్టు పండును తీసి అక్కడ తింటావు. ప్రేయర్ విల్ లీడ్ యూ టు యువర్ బ్లెస్సింగ్. ప్రార్థన నిన్ను ఆశీర్వాదము దగ్గరికి తీసుకెళ్తుంది. అందుకే చూడండి, యాకోబు ప్రార్థన చేశాడు, తన పరిస్థితిని మార్చుకున్నాడు. ఎబేజు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. సమస్య వచ్చినా సమస్య రాకుండా నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. నీ పిల్లలు ప్రార్థించాలి, నీ భర్త ప్రార్థించాలి, నీ భార్య ప్రార్థించాలి, నీ ఇంట్లో స్తుతి ఆరాధన ఉండాలి. ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలో నువ్వు ఎలా నిలబడతావు? అన్న నిర్ణయం తీసుకుంది, నేను ప్రార్థిస్తా, ఎలాగైనా ప్రార్థిస్తా, ఎలాగైనా ప్రార్థిస్తా. ఎంతో కాలం నుంచి సమస్యలో ఉన్నా, ఎంతో కాలం నుంచి శ్రమలో ఉన్నా, ఎంతో కాలం నుంచి దుఃఖంలో ఉన్నా, ఎంతో కాలం నుంచి వేదన పడుతున్నా. కానీ నువ్వు చేసే ప్రయత్నం ఏంటి? ఏమిలే, బిజీ. చివరికి నువ్వు చెప్పే పదం ఏంటి? నేను బిజీగా ఉన్నాను, ఆ పిల్లలు బిజీ ఉన్నారు, నా భర్త బిజీ ఉన్నారు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? కింద ఆ కాయ తెంపడానికి ఏళ్ళు పడుతుంది, ఆ చెట్లు తెంపడానికి, ఆ ఫలం తెంపడానికి. కానీ ఈ సంవత్సరం అలా కాదు. దేవుడు నీ ఆలస్యాన్ని నీ జీవితంలో నుంచి గెంటేస్తాడు. హల్లెలూయా. ఆయన అద్భుతాన్ని చేసి చూపెడతాడు. నీ పిల్లల్ని మోకరింపచేయి. నువ్వు మోకరించు, నీ భర్తతో పాటు మోకరించు. ఉదయమున లే, మోకరించు, గడుపు ప్రార్థనలో. అన్నకి సమస్య వచ్చింది, ఒప్పుకుందా? కొంతకాలం ఎదురు చూసింది, కానీ ఇప్పుడు నా వల్ల అవ్వదు, నేను దేవుని దగ్గర నిడతా, నేను ప్రార్థన చేస్తా. నువ్వు నిర్ణయం తీసుకోకపోతే దేవుని మహిమని ఎట్లా చూస్తావు? సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుందంట. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, ఏదో నీ కొరకు గొప్పది ఎదురు చూస్తూ ఉంది. అది నీ సమస్య కంటే చాలా 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 గొప్ప ఆశీర్వాదము. చాలా గొప్ప ఆశీర్వాదం అది. అది చాలా గొప్ప దీవెన. దాని కొరకు నువ్వు ప్రార్థించలేవా? కనిపెట్టలేవా? దాని కొరకు నువ్వు పరిగెత్తలేవా? నీ ఆలోచన బట్టి, నీ ప్రార్థన లేని జీవితాన్ని బట్టి ఆగిపోతావా? ఆగిపోవడానికి వీల్లేదు. నువ్వు పరిగెత్తాలి, ముందుకెళ్ళాలి, పొందుకోవాలి, నిలబడాలి. నీ సాధారణమైన లైఫ్ స్టైల్ని విడిచిపెట్టు. ఈ సంవత్సరం మంచి నిర్ణయం తీసుకో. నేను దేవుని సన్నిధిలో గడుపుతా, ప్రార్థన చేస్తా, సేవలో ఉంటా, సేవను ఎంకరేజ్ చేస్తా, సువార్త ప్రకటిస్తా. నేను ఒక మంచి ప్రార్థన పరునైతా, నా కుటుంబాన్ని ప్రార్థనలో ఉంచుతా. ఉండరండి వీళ్ళు, ఉండకుండా పర్లే, నువ్వు వాళ్ళ వాడు చేయి. నిర్ణయం నువ్వు తీసుకో. దేవుడి కృప నీ పైన దిగి వస్తుందండి. అన్న గొప్ప ఆశీర్వాదం చూసింది. ఏలి అంటున్నాడు, నువ్వు క్షేమముగా వెళ్ళము. ఎంత గొప్ప మాట చూడండి. నీ ఇంట్లో అందుకే ప్రార్థన ఉండాలి. మెల్లమెల్లగా నువ్వు ఒక మంచి వాతావరణాన్ని నీ ఇంట్లో కడతావు. ఆమేన్, ఆమేన్. చూడండి, ఏలేమంటాడు, నువ్వు క్షేమముగా వెళ్ళము. ఇజ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పెను. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖముగా నుండుట మానెను. మై గాడ్, అర్థమైందా? అర్థమైందా లేదా? ఎంత బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ చూడండి. నువ్వు స్పిరిచువల్గా మూవ్ అవుతే నీకు ఒక ప్రొఫెటిక్, ఒక ప్రవచన వాక్కు నీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే నేను ఇంకా బాధపడా, నేను ఆలోచించా, దుఃఖపడా, ఏడువా. మై గాడ్, ఆ డబ్బు ఎప్పుడు వస్తుందో ఆ ప్రెషర్ తీసుకోని. ఇంకా ఎందుకు? ఏమైంది? వచ్చింది ఆ డబ్బు రాలా, అక్కడ ఏమొచ్చింది? వాక్కు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొచ్చిందంట? కుమారుడు వచ్చాడా? కానీ ఏమొచ్చింది? వాక్కు వచ్చింది. మూవ్ అకార్డింగ్ టు ద వర్డ్, నాట్ అకార్డింగ్ టు యువర్ ప్రాబ్లం.
సమస్యతో పాటు నడవడం కాదు, వాక్యముతో పాటు నడవడం నేర్చుకో. ప్రవచనముతో పాటు నడవడం నేర్చుకో. నీ దర్శనముతో పాటు నడవడం నేర్చుకో. నీ పిలుపుతో పాటు నడవడం నేర్చుకో. ఎప్పుడో చేస్తాను వ్యాపారం, నో నో నో. దేవుడు నీకు ఆలోచన ఇచ్చాడా? ఏది నీ వ్యాపారం? లోపల ఇమేజ్ ఉంటుంది. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మై గాడ్, ఆ ఇమేజ్ డెవలప్ అవుతుంది. నీ ముందుకొచ్చి నిలబడుతుంది నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ ఆశీర్వాదం. అది మరి ఏదైనా పర్లే. నువ్వే విడిచిపెడితే ఎవ్వరు నీ కొరకు పట్టుకుంటారు చెప్పండి? నువ్వే పట్టించుకోకపోతే ఎవరు నీ కొరకు ఆ దర్శనాన్ని పట్టుకుంటారు? నువ్వే ప్రార్థించకపోతే నీ పిల్లలు ఎట్లా ప్రార్థన చేస్తారు? నువ్వే ఇష్టానుసారంగా మాట్లాడితే నీ పిల్లలు ఇంకెట్లా మాట్లాడతారు? హల్లెలూయా, హల్లెలూయా. చదువుమా. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందును గాక. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖముగా నుండుట మానెను. దుఃఖముఖముగా ఉండుట మానేను. ఈరోజు నువ్వు మానేయాలా? నేను ఇంకా ఏడవను, నేను ఇంకా బాధపడను, నేను ఇంకా చింతించను. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు తెలుసా? ఇందాక మనం పేతురు రాసిన పత్రికలో చదివాం, ఆయన మన గురించి చింతించుచున్నాడంట. నువ్వు ఆయన బలిష్టమైన చేతిలో కిందికి రావాలి, కానీ నువ్వు చింత కిందికి, కలవరం కిందికి కాదు పోవాల్సింది, ఆయన కిందికి రావాలా. హల్లెలూయా. ప్రార్థన గదిలోకి వెళ్ళాలా, ప్రార్థనలో గడపాలా. ఏం చేద్దాం చెప్పు, మంచి ప్లాన్ ఇద్దాం. నో, ఆయన ప్లాన్ నీకు కావాలా? నువ్వు ప్రార్థన చేయి, నీ భర్తను మోకరించి, నీ భార్యను మోకరింపచేయి, ప్రార్థన చేయండి కలిసి. ఉదయంలో లేవు, గంట ముందు. అది రాదు, అట్లా అంటే ఎట్లా చెప్పండి? అన్న ఊరుకుందా? అన్న సైలెంట్ అయిపోయిందా సమస్యను బట్టి? లే, షీ స్టార్టెడ్ ప్రేయింగ్. ఆమె తెలుసు ఎంత బాగుంది చూడండి. నాటి నుండి దుఃఖముఖముగా ఉండటం మానేసిందంట. మూవ్ అకార్డింగ్ టు ద వర్డ్. మళ్ళీ చెప్తున్నాను, వాక్యంతో నడవడం నేర్చుకో, దైవజనుతో నడవడం నేర్చుకో. ఇంతకాలమైంది నువ్వు అందులో ఎదగకపోతే ఎట్లా నిలబడతావు? ఒక దర్శనము కలిగొండు. ఈ సంవత్సరం నేను సంఘంతో, పరిచర్యతో, నా కుటుంబంతో నేను ఇట్లా ఉంటాను బలంగా. ఆ నిర్ణయంలో నిలబడు స్ట్రాంగ్గా. ఇంతకాలం దుష్టుడు నిన్ను ఆటంకమైన తలంపులు పుట్టించి, నీ సమస్యలే నీకు జ్ఞాపకం చేసి నేను ఇష్టానుసారంగా ఆలోచించేలా చేశాడు. కానీ ఇప్పటి నుండి ఆ పనులు, ఆ క్రియలు నడవవు. హల్లెలూయా. అవి నడవవు. ఇప్పటి నుండి దేవుడు నిన్ను బయటికి తీస్తున్నాడు. హల్లెలూయా. ఏం లైందేమో నువ్వు ప్రార్థన చేయక, ఇప్పుడు నువ్వు మోకరిస్తావు చూడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవ, సజీవుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. జీవం గల దేవ, జీవాధిపతి, కృపగల దేవ, కనికరం గల దేవ, నీకు వందనాలు. బలవంతుడా, శక్తిమంతుడా, నీకు వందనాలు. ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిగా చేయువాడా, బలహీనులను బలపరచువాడా. ఈరోజు ప్రభా అయ్యా, నీవిచ్చే మహిమ ఎదుట ఈ శ్రమ ఎన్న తగినది కాదు ప్రభా. నీ గొప్ప దీవెనలతో అబ్రహాము గొప్ప ధనవంతుడై ఉండెను అనుందయ్యా. అయ్యా, శ్రమను పడగొట్టి గొప్ప ఆశీర్వాదాన్ని పైకి లేపుదువుగాక, గొప్ప అద్భుతాన్ని, గొప్ప సాక్ష్యమును పైకి లేపుదువుగాక. నీ కృప చూపు, నీ కనికరం చూపు, నీ సన్నిధి తోడుగా ఉంచు. వచ్చే ప్రతి వారము సాక్ష్యములొచ్చునుగాక, అద్భుతాలు జరుగునుగాక, యేసుక్రీస్తు నామమున. ప్రభువా, నీకు వందనాలు, నీకు మహిమ ఘనత చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రభా ప్రతి ఒక్కరికి నూతన బలము, నూతన శక్తి, సంపూర్ణ స్వస్థతను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.